పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారం. ఈనాడు పత్రిక ముఖంగా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక సందేశం ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా మా మైనార్టీలకు ఒక సూచన ఇచ్చినారు. ఆ సూచనల్ని పాలు పంచుకునేదాన్ని మీ ద్వారా అయితే ఈ మా పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ కూడా మా మైనార్టీ సోదరులకు అందరూ కూడా చేరుతుందని చెప్పి కాంక్షిస్తూ మీ యొక్క సహకారంతో నేను ఈరోజు మొదలుపెట్టినాను. ఇది ప్రత్యేకంగా ఎస్ఐఆర్ గురించి అపోహలు చాలా ఉన్నాయి. ఎస్ఐఆర్ అంటే ఏమి? 26 సంవత్సరాలు కూడి మన ఓట్లని కానీ జనమరణాల లెక్కలు గుర్తించేదానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు నుంచి మన అనంతపురం నియోజకవర్గంలో కానీ అనంతపురం పార్లమెంట్లో కానీ ఈ అన్ని చోట్ల కూడా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం మొదలవుతుంది. దీనికి మా మైనార్టీ సోదరుల్లో అపోహాలు ఎక్కువ సృష్టించినారు. ఎందుకంటే మీకు ఎస్ఐఆర్ లేకపోతే మీకు ఊరు బహిష్కరణ చేస్తారు, మీకు ఆ పథకాలు రావు, మీ ఇంటికి ఇవి రావు, మీ ఇంటికి అది రాదు అని చెప్పి భయభ్రాంతం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినారు. దాంట్లో 2002లో ఓటు ఉంటే తల్లిదండ్రులకు కానీ మన అవ్వలకు కానీ నాయనలకు కానీ ఒకవేళ మనకే కూడా ఓటు ఉంటే కూడా దాన్ని వెరిఫికేషన్ చేసుకునేదానికి ఒక ఫారం ఉంది. దాంట్లో మన ఓటర్ లిస్టులో కూడా మన పేరు ఉంటుంది, కానీ ఒకవేళ లేకున్నా కూడా మళ్ళీ చేర్పించుకునేదానికి కూడా అవకాశం కల్పించినారు. కొంతమంది ఏం చెప్తారో మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ దగ్గర ఈ కార్డు లేదు, మీ దగ్గర అది లేదు, ఇది లేకుండా మీరు ఊరు బయటనే డిస్టెన్షన్ దీనికి తోలుతారని చెప్పి భయభ్రాంతం చేసి ఈరోజు అనంతపురంలో అల్లకొల్లం చేసినారు. కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఎస్ఐఆర్ గురించి ప్రాపగండాలో ఏం చేసేసినారు, భయభ్రాంతులు చేసినారు మా మైనార్టీ సోదరులైతే. కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మన జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వారంలో కేంద్ర పార్టీ కార్యాలయం విజయవాడలో ఒక వర్క్షాప్ పెట్టినారు ఎస్ఐఆర్ గురించే. ఒకవేళ ఎస్ఐఆర్లో ముస్లిం ఓట్లు తొలగించేటట్లయితే ఎస్ఐఆర్ గురించి మన ముఖ్యమంత్రి గారు వర్క్షాప్ ఎందుకు పెడతారు? దాంట్లో ఎవరెవరు పాల్గొనాల్సింది వచ్చింది? అందరూ పాల్గొన్నారు. ఎవరు? రాష్ట్ర మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు, అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్టీ క్యాడరు, రాష్ట్ర క్యాడరు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, వీళ్ళందరూ కూడా అక్కడ ఒక పెద్దవారికి వర్క్షాపులో ఏ విధంగా ఎస్ఐఆర్ చేయాలా, మన ఓటర్ని ఎట్లా చేర్పించుకోవాలా, ఒకవేళ లేకపోతే వాళ్ళకి ఏ ఫారాలు లేవు, వాళ్ళ దగ్గర ఏమేమి ఐడెంటిటీ లేదు, ఒకవేళ లేకపోతే మనమేం సహకారం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అక్కడ చెప్పడం జరిగింది. అవి ఇన్ని వచ్చి మనకి శాసనసభ్యులు, మన స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు కూడా అర్బన్ కార్యాలయంలో క్లస్టర్లు, యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలు, ఇంకా ముఖ్య నాయకుల్ని పిలిచి మనకి దీని గురించి గైడ్లైన్స్ గురించి మాకు ఒక వినియోగించడం జరిగింది. ఎందుకంటే భయం ఎవరికి పడద్దండి. మనకి ఒక యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, బూత్ కన్వీనర్లు ఉన్నారు, కమిటీ కన్వీనర్లు ఉన్నారు, అనుబంధ సంఘాలు ఉన్నారు, ప్రతి ఒక్క దయ ఉన్నారు. ఎస్ఐఆర్ అంటే ఒక ప్రత్యేకంగా మైనార్టీలకే కాదు, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్కరికి సంబంధించింది ఎస్ఐఆర్. మనకి ఓటు హక్కు ఉంటేనే ఉనికి ఉండేది. ఇప్పుడు అన్ని దానికి లింక్ ముడిపడి ఉంటుంది. ఆధార్ కార్డు మాదిరిగా ఇది కూడా ఓటర్ ఐడి కార్డు. ఓటర్ ఐడి కార్డులో కొంతమంది 1995లో పుట్టిన వాళ్ళు ఉంటారు, 2002 తరాలు పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా 26లో కొత్త ఓటర్లు చేర్పించే విధానం కాబట్టి ఇది ప్రక్రియ, భయపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏముంది, ఎవరన్నా చనిపోయినా కూడా మనకి ఇప్పట్లో కరోనా వచ్చింది, కరోనాలో ఎంతమంది పోయినారో అటువంటి ఓట్లు తొలగించేదానికి, లేకుంటే ఈ ఆజాద్ నగర్లో ఉండే అనంతపురం పాతూరులో ఉండే వాళ్ళకి కూడా ఈ నుంచి వాడు డోర్ నెంబర్ షిఫ్ట్ అయినా కూడా బాడిగిన్లు చేరినా కూడా అక్కడ ఓటు ఉంటే ఇక్కడ ఓటు ఉంటే ఎక్కడో చోట ఓటుని పెట్టుకునేదానికి ఇది ఎస్ఐఆర్ పెట్టిండేది. ఎవరికో తీసేసేది ముస్లిం ఓట్లే తీసేస్తామని అంటే ముస్లిం ఓట్లు ఎందుకు తీస్తారండి? ఇది కేంద్రం నుంచి కొన్ని చోట్ల పొరపాట్లు జరిగింది. దీన్ని కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని ఏదో రకంగా అరాచకంగానో ఇంకో రకంగానో భయప్రాంతం చేసి ముస్లింకే దానికి ఘాటికి కడితే ఎట్లా? అటువంటి పరిస్థితుల్లో మా శాసనసభ్యులు కానీ, లేకుంటే మన మంత్రులు కానీ, జిల్లా ప్రెసిడెంట్ కానీ, ఇంకొకరు కానీ మమ్మల్ని అందరూ పిలిచి మాట్లాడాల్సిన పని లేదు. చేయాల్సిందే ఎలక్షన్ ఆఫీసర్లు వాళ్ళ ఇళ్ళతో చేయొచ్చు. కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మనమందరం కూడా సెక్యులర్ భావం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్ద ఆయన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు స్థాపించింది మనకు అందరికీ కూడా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టుకునేదానికి పెట్టినాడు. కాబట్టి దాంట్లో వచ్చిండేదే మన అందరూ కూడా ముస్లింలకి ప్రతి ఒక్క దాంట్లో ఇచ్చినాడు. కోఆప్షన్ ఇచ్చినాడు, మైనార్టీలకి ఎమ్మెల్యేలు చేసినాడు, మంత్రులు చేసినాడు,
జిల్లా పరిషత్లు చేసినారు, రాజ్యసభ చేసినారు మా పార్టీలో కూడా. కానీ భయభ్రాంతులు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మాకు ఒక క్యాడర్ ఉంది. నేను ఆ పార్లమెంట్ అధ్యక్షుడిగా, మైనార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగాను, జిల్లా మాజీ అధ్యక్షుడిగా చెప్పడమే ఒక వినిపించుకుంటాను మీ ద్వారా. మా వాళ్ళకి ఎవరు భయభ్రాంతులు కావద్దండి. మనకు నియోజకవర్గాలు మన శాసనసభ్యులు ఉండారు, మన జిల్లా కమిటీ వాళ్ళు ఉండారు, వార్డు కమిటీ వాళ్ళు ఉండారు, మన కమిటీ వాళ్ళు ఉండారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు మన దాంట్లో. ఇప్పుడు ఏముంది, మనకు ఒక ఇది ఆర్గనైజేషన్ ఉంది. ఇంతకుముందు అయితే కేవలం అనుబంధ సంఘాలు ఉండే. ఇప్పుడు అట్లా లేకుండా లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీలను పెట్టి 5 వార్డు ఒక క్లస్టర్కి ఒక కో క్లస్టర్కి యూనిట్ ఇన్ఛార్జికి బూత్ కన్వీనర్లకి అనుబంధ సంఘాల కమిటీల వాళ్ళు అనుసంధానంగా చేసుకున్న దానికి మనకు ఒక క్యాడర్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు, బిఎల్ఓలు అంటారు, వాళ్ళకి అరేంజ్ చేసినారు. వాళ్ళు మన వార్డులకు వచ్చినప్పుడు మనం ఒకటే పని చేయాలా. మనమేమి దాన్ని బలతి చేసుకునే దానికి కాదు. మనకి మన వార్డులో ఉండే దాంట్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, మండలాల్లో కానీ, నగరంలో కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క గ్రామంలో బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. కూలీనాలి చేసి ఉండేవాళ్ళు, డ్రైవర్లు, క్లీనర్లు ఉంటారు. ప్రతి ఒక్కరు ఇళ్ళగాడు ఎవరు ఉండరు. అటువంటి వాళ్ళ ఇళ్ళని మనం పరిశీలించుకొని అక్కడ ఉండే మా లీడర్లో ఆ ఇంటికి పోయి ఆ సార్ వాళ్ళని పిలుచుకొని పోయి వారి దగ్గర ఏముండాయి ఏం లేదు వాళ్ళకి భయభ్రాంతులు చేయలేకుండా సలహాలు ఇచ్చి ఏమన్నా కావాల్సిన సర్టిఫికెట్లు కావాలంటే కూడా మేము చేసి పెడతామమ్మా, మీరు భయపడాల్సిన పనే లేదు. ఎందుకు భయపడకూడదు అంటే మనకి స్థానికంగా ఎమ్మెల్యేలు ఉండారు, క్యాడర్లు ఉండారు, అందరూ సహకరిస్తున్నాము, మేము వచ్చినాం మీ ఇంటి దగ్గరికి అని చెప్పి మనము వాళ్ళని భయాలను తొలగించి ప్రతి ఒక్కరు సహకరించే విధంగా మనం పని చేస్తే అది గ్యారంటీ సక్సెస్ ఉంది. ఎస్ఐఆర్ అనేది ఒక భూతం మాదిరి చూపిస్తున్నారు ఇక్కడ. తప్పు అది. ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా చేసేది తప్పదు. ఇది సెంట్రల్ పాలసీ, ఎలక్షన్ కోడ్. అది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కన్ను పెడతారు, విడిచిపెట్టరు కదా. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ మీద ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంటే వాడు అసాంఘిక కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద తూచా తప్పకుండా యాక్షన్ ఉంటుంది. చేసే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. మా అబ్జర్వర్లు 8 కమిటీలు ఉంటాయి ఇక్కడ. వాళ్ళ మీద యాక్షన్ గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు రాస్తారు, మన క్యాటర్ రాస్తారు, సార్ వాళ్ళు తెలుసు, మనం తెలుస్తాము. వాళ్ళు అదే పని చేసినట్టు వాళ్ళు ఉనికి కాపాడుకునేదానికి కొన్ని సంస్థల్లో వాళ్ళు ఆర్గనైజింగ్ చేస్తారు. ఆ సంస్థల్లో ఉండే దాంట్లో యాదది ఏదైతే చెప్పి దీన్ని కప్పిపుచ్చుకునే దాన్ని చేస్తున్నారు. లేదు, ఎక్కడా లేదు. ఎవరు ప్రపంచం నువ్వు చెప్తే నేనంటాను, నీ దాంట్లో లేదు, మా దాంట్లో లేదు. ఇప్పుడు నుంచి జరగలే. 2000లోనే అక్బర్ గారు ఆంధ్రజ్యోతిలో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆ రోజు ఆ ఫోటోలు తీసుకుని వచ్చి వార్త రాసేది. అది అగ్గి రాసుకుంటే అంటే అది ఎక్కడే లేదు. ఇట్లా చేయాలన్నప్పుడు ఉద్యమాలు చేసినాం దాని గురించి. అది తప్పే, ఎవరికైనా తప్పే, నీకైనా తప్పే, నాకైనా చెప్పి నాకు జరుగుతుందని చెప్పి నేను కట్టుకుంటూ పోతే అనంతపురం నగరంలోకి సెక్యులర్స్ చాలా మంది వచ్చినారు. పక్కన బయటూరు నుంచి వచ్చినారు, ఇక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడి నుంచి చాలా మంది వచ్చారు. శ్మశానంలో పూడ్చుకునే దానికే తక్కువ ఉన్నాం మనము, స్థలాలు లేదు. అందుకోసం రిస్ట్రిక్షన్ ఎవరికి అది అర్హత లేదు. అది నాకు జరుగుతుందంటే నువ్వే శాసనం చేసినట్లయితే అవుతుందే కాదు. అది ఒకటి మేమే కాకుండా ప్రజలు కూడా గమనించాలి. తీసుకొని పోయి అప్పుడు 8 నెలలు సస్పెండ్ చేయించిన వాళ్ళకి ఇప్పుడు చేస్తాము. విడిచిపెట్టేది ఎందుకు? ఇప్పుడు మా దగ్గర అర్జీలు వచ్చినాయి, అవన్నీ కలెక్ట్ చేసుకుని చెప్తాము. చెప్పకూడదని ఏం లేదు కదా. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. తెలుగుదేశం పార్టీలో పని చేసినాము, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ గొడుగు పట్టే వాళ్ళం కాదు కదా. పని చేసినాం, పని చూపిస్తాం. సార్ మీరు 2000లో మీరే సస్పెండ్ చేసినారు, ఇతనికి వైసీపీ గవర్నమెంట్ కూడా సస్పెండ్ చేసినారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చినా నాకే తెలియదా. పదానికి వాళ్ళు అర్హులు కాదు, దాన్ని అగౌరవపరుస్తున్నారు. ముతోళ్ళు అంటే ఏమే, మసీదులో పరకా ఉడిసే స్పీకర్ ఉడిచేవాళ్ళని లేకుండా కూడా అతను చేయాల. ముతోళ్ళి పోస్ట్ అంటే అట్లా అది.